మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కన్న కూతురు కూడా మిమ్మల్ని పలకరించే పరిస్థితిలో లేదు. ఇక నేను వెళ్ళేది లేదు, వాళ్ళు వచ్చేది లేదు. అంటే మాటలు లేవు. కింద పడి కాలు ఫ్రాక్చర్ అయింది. ఇక ఆ పరిస్థితుల్లో ఇక్కడ చేరిపోయాను. కొన్ని కారణాల పలకరించి వాళ్ళు లేరు. ఇప్పుడు సంతకం పెట్టొద్దన్నారు, పెట్టాను. అందుకు పెట్టినందుకు వాళ్ళు నన్ను చూస్తారు. పేరెంట్స్ ఎవరు వాళ్ళు ఇండివిజువల్ గా ఉండడం, ఎవరి జాబులు వాళ్ళకి వెళ్ళడం, దాంతో భాగంగా పిల్లలకి ఆ ప్రేమ అనుబంధాలు అనేవి తగ్గిపోతున్నాయి. ఇద్దరు కొడుకులు పాడైపోయినారు. అక్కడ కోణలు లేక వచ్చి ఇక్కడ ఉంటాను. వచ్చి ఇక్కడ జాయిన్ చేసిపోయింది, కానీ ఇంతవరకు వచ్చి చూడలేదు నా కొడుకు. నిజంగా మా నాన్నగారు గుర్తొచ్చారు నాకు ఈరోజు చాలా. సో ఇలాంటి కథలు ఎన్నో ఉంటాయండి. ఒక్కొక్కరిని కదిలిస్తే రకరకాలుగా ఉంటాయి. వృద్ధాశ్రమంకి వచ్చామంటే చెప్పుకోలేని గాథలు ఎన్నో ఉంటాయి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ఈరోజు జీవన సంధ్య అనే ఓల్డ్ ఏజ్ హోమ్ వద్ద అయితే మనం ఉన్నాము. ఇది యాక్చువల్గా ఈరోజు ఇక్కడ న్యూ ఇయర్ స్కూల్ పిల్లలు, ప్రైమరీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వృద్ధులు ఆశ్రమంలో ఎలా ఉంటుంది, అలాగే ఏంటి అనేది వాళ్ళ ఫీల్డ్ ట్రిప్గా అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో పిల్లలకి ఇలాంటి వృద్ధాశ్రమాలు ఉన్నాయి, అలాగే ఈ వృద్ధాశ్రమంలో ఉన్న ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనే విషయాన్ని పిల్లలకి తెలియజేయడం కోసం అని చెప్పేసి ఫీల్డ్ ట్రిప్లో భాగంగా ఈరోజు ఈ జీవన సంధ్య ఓల్డ్ ఏజ్ హోమ్కి తీసుకురావడం జరిగింది. సో వాళ్ళు ఆప్యాయంగా వచ్చి వాళ్ళ ఇంట్లో వృద్ధులని ఎలా అయితే ఉంటారో, వాళ్ళ తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు ఎలా అయితే ఉంటారో వాళ్ళని అలా వచ్చి పలకరిస్తూ వెళ్ళడం అయితే మనం గమనించవచ్చు. సో పిల్లలకి ప్రేమ అభిప్రాయాలు ఎలా ఉండాలి, ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎందుకు ఉంటున్నాయి, సో నిజంగా వాళ్ళ పిల్లలకి దూరంగా ఉంటూ ఈ విధమైన ఆశ్రమాల్లో అయితే వాళ్ళు ఉంటున్నటం జరుగుతుంది. సో ఈ విషయంలో భాగంగా పిల్లలకి వాళ్ళ ఆప్యాయతల్ని ఎలా ఉండాలి, పిల్లలు ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్ లేకుండా ఉండాలి అనే మంచి భావనతో అయితే ఈ పిల్లల్ని తీసుకొచ్చారు. అంటే యాక్చువల్గా ఇప్పుడున్న ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఎవరు పనులను బట్టి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా చూసుకోలేనంత దుస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఏ కారణాల చేత అయినా సరే, ఏమైనా సరే చెప్పుకోవచ్చు. కానీ ఇలా వృద్ధులు లేక కొంతమంది అయితే ఉండి కూడా వాళ్ళ పిల్లల్ని చూసుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్న కుటుంబ కథలు అయితే ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేవరకే, ఇక్కడ చూసేవరకే ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్ని వాళ్ళకి తెలియజేయటం, ఈ వయసు నుంచే తెలియజేయటం వలన వాళ్ళు ఇలాంటి పరిస్థితిని వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా ఆ వృద్ధులైన తర్వాత ఆ పిల్లలు చూసుకోవడంలో లోపం లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఇలాంటి ఫ్రీ ట్రిప్లు కండక్ట్ చేయడం స్కూళ్ళు మంచి ఉద్దేశం అనే చెప్పుకోవచ్చు. వృద్ధాశ్రమంకి మనం ఇచ్చేసాము. వృద్ధాశ్రమంలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన గాథలు ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ కొంతమందిని కదిలించి చూద్దాము. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి రావడం జరిగింది, ఇలా ఉండడానికి గల కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ ఎక్కడి నుంచి మీరు? మా ఇక్కడ ఖమ్మమే, కానీ కొన్ని పరిస్థితుల మూలంగా ఎవరు ఆదుకునేవాళ్ళు లేక, ఎవరు సాయం చేసేవాళ్ళు లేక, అనారోగ్యం మూలంగా ఇక్కడ వచ్చి ఉన్నా. మీకు ఎంతమంది పిల్లలమ్మా? ఒక్కటే అమ్మాయి. ఒక అమ్మాయి. సో అమ్మాయి పెళ్లి చేసేసారా? అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఆమె లైఫ్ లో అదే ఉండిపోయారు. సో మీ ఆయన లేరు, లేరు. మీరు ఒక ఒంటరిగా అయిపోయారు. ఈ కారణం చేత మీరు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో మీకు మెయింటెనెన్స్ ఎలా ఉంటాయమ్మా, మరి ఎలా వస్తుంది? 2000 మామూలుగా వృద్ధుల పెన్షన్ వచ్చింది. ఇక్కడ 4000 కట్టుకోవాలా. ఇక్కడ 4000 అంటే కనీస ఖర్చులు, మీ పింఛన్ రూపంలో వచ్చే ఆదాయ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కట్టుకొని మీరు మెయింటెనెన్స్ కింద ఉంటున్నారు. సో సాధారణంగా అయితే ఎవరు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని వద్దనుకునే ఇది కాదు, కానీ కొన్ని పరిస్థితులు ఇలాంటివి తీసుకొస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఎలా చూసుకుంటున్నారు? పర్వాలేదు, మంచిగా ఉంటుంది. ఈ రోజు ఫీల్డ్ ట్రిప్ లో భాగంగా మిమ్మల్ని అందరినీ పలకరించడానికి ఇంతమంది పిల్లలు వచ్చారు. పాపం పిల్లల్ని చూస్తుంటే మాకు. మీరు ఎప్పుడు ఇక్కడ ఒంటరిగా ఇలా ఉంటుంటారు, ఎవరో ఒకళ్ళు ఇలా వచ్చిపోతూ ఇలా పలకరిస్తుంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి వృద్ధాశ్రమాలు ఉండకూడదనే ఒక్కొక్కసారి మా గతం తలుచుకుంటే ఎక్కడలేని దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది. అంటే ఎలాంటి బతుకులు జీవించి వచ్చి ఉండారు. అందుకోసమే
సో ఒక్కొక్కసారి మీరు ఎలా ఉండేవారమ్మా అప్పట్లో? తట్టుకోలేకపోతామండి ఒక్కొక్కసారి. ఉమ్. అంటే మీరు ఏం చేసేవారు, మీ ఆయన ఏం చేసేవారు, అప్పుడు మీ జీవితం ఎలా ఉండేది? అప్పుడు మంచిగా ఉన్నదాన్ని కాబట్టి ఇప్పుడు అందుకే బాధ అనిపిస్తుంది. ఉమ్. ఉమ్. సో ఏం చేసేవారు, సార్ ఏం చేసేవారు? ఉద్యోగం పిల్లల్ని చేసేవాడు. మంచి చదివించారా? ఒకటే పాపని. అమ్మాయి. ఉమ్. ఆమె అక్కడే హైదరాబాద్ లో సెటిల్ అయిపోయింది. ఉమ్. ఉమ్. సో వచ్చి పలకరిస్తుంటుందా మీ పాప? తక్కువ. మీ పాప ఎప్పుడైనా ఫోన్ చేస్తుంటారా? ఎప్పుడన్నా ఒకసారి. ఉమ్. ఉమ్. పలకరించి మాట్లాడుతున్న మనవలు మనవరాలను చూసుకుంటున్నారా? ఇక నేను పోయేది లేదు, వాళ్ళు వచ్చేది లేదు. అంటే మాటలు లేవు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను. సో ఉమ్. కన్న కూతురు కూడా మిమ్మల్ని పలకరించే పరిస్థితిలో లేదు. లేదు. సో అలాంటి పరిస్థితులు రాకూడదు నిజంగా. ఇలాంటి పిల్లల్ని ఫీల్డ్ ట్రిప్లో తీసుకొచ్చి చూపించి నేర్పించే ప్రయత్నం ఈ స్కూల్ యాజమాన్యం చేసింది. చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. కానీ నిజంగా అమ్మ, ఆ, ఆ, చాలా, ఎందుకంటే అయినోళ్లతో మంచిగా కలిసిపోయి ఇంత దాకా వచ్చి చివరి క్షణాలు అంటే లైక్ మీకు ఎంత వయసు? 60 పైన ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుందా? పర్వాలేదు ఇప్పటికి. బాగా చూసుకుంటున్నారు ఇక్కడ? ఒకప్పుడు కింద పడి కాలు ఫ్రాక్చర్ అయింది. ఉమ్, ఇక ఆ పరిస్థితుల్లో ఇక్కడ చేరిపోయాను. ఉమ్. చూసేవాళ్ళే. ఎవరు నువ్వు ఆధారపడకుండా నీకు వచ్చే పింఛన్ ఇక్కడ ఆ. ఇచ్చేసుకుంటూ ఆ. ఎవరైనా ఇక్కడ వచ్చిపోయే దాతలు, వాళ్ళకి కొంచెం సాయం కొంచెం చేస్తూ. దాతలు కూడా వచ్చిపోతూ ఉంటారు, మీకు ఏదో ఒక రూపంలో సాయం చేస్తూ ఉంటారు ఇక్కడ. ఆ. ఆ, సో చూడవచ్చు, ఇలాంటి కథలు ఎన్నో ఉంటాయి. సో స్కూల్ పిల్లలకి ఇలాంటివి చూపించాలి, వాళ్ళకి కూడా తెలియాలి. అంటే బంధాలు బాంధుత్వాలు వృద్ధాప్యం వలన తీసి పక్కన పెట్టేయకూడదు వాళ్ళని. వాళ్ళు వయసులో ఉన్నప్పుడు ఎంతగానో ప్రయోజకులు అవ్వడం కోసం ఎన్నో కష్టాలు పడి ఉంటారు. ఎన్నో కష్టాలతో ఒడిదుగులతో ఎదుర్కొని ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ వృద్ధాప్యానికి వెళ్తారనే ఆలోచన వాళ్ళకు కూడా ఉండాలి ఖచ్చితంగా. సో వాళ్ళు ఆలోచించుకోవాలి. అమ్మా నువ్వు ఎక్కడి నుంచి అమ్మా? మాటలు లేవుగా? అయ్యో చూడండి, మాటలు లేవు, చూడు ఎలా ఉందో చూడండి. ఈ ఎక్కడి నుంచి అమ్మా? ఏమంటే ఏమి తెలియదు ఈవిడ సమాచారం మీకు? ఇక్కడ ఉందా? బామ్మ మీరు ఎక్కడి నుంచి? మీ పేరేంటి? రాజమండ్రి అండి. మీ పేరు? పద్మావతి. ఇక్కడ ఎప్పుడు వచ్చారు, ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 9 ఏళ్ళు అయింది రాజమండ్రి నుంచి వచ్చాం. ఆ. 9 ఏళ్ళ నుంచి ఈ ఊళ్ళోనే మీకు ఎవరున్నారమ్మా? ఎవరున్నారు మీ పిల్లలు? ఎవరున్నారు? 3 మంది ఉన్నారు. ఒక కారణం వాళ్ళు ఇక్కడ వచ్చారు. కారణం వాళ్ళు వచ్చారు ఇక్కడ. కాని వాళ్ళు వచ్చారా? సత్యసాయి ఆశ్రమంలో ఉన్నాను 9 ఏళ్ళు. ఇక్కడికి వచ్చి 9 ఏళ్ళు అయింది. అక్కడ బాగా చూసారు, ఇక్కడ బాగా చూసారు. ఓకే. అయితే మీ పిల్లలు ఎవరున్నారు? 3 మంది ఉన్నారండి, అల్లుళ్ళు కూతుళ్ళు మనవలు. ఒక కారణాల గురించి వచ్చారు. మా మనవలు 50 మంది మనవలే ఉన్నారు. మరి వాళ్ళందరూ పలకరించే వాళ్ళు లేరా? వాళ్ళల్లో ఎవరు చూసుకునే వాళ్ళు లేరా? ఉన్నారండి, కొన్ని కారణాల పలకరించే వాళ్ళు లేరు ఇప్పుడు. ఇక్కడ దూరంగా మనవడు ఉన్నాడు ఇక్కడ, హోటల్ ఎట్టుకున్నాడు, ఆడు చూస్తున్నాడు, ఆడు కడుతున్నాడు డబ్బు. మనవడు చిన్నమాడు. మీకు పింఛన్ లాంటివి ఏం లేవు? బోల్డ్ వస్తున్న వాళ్ళు అండి. వస్తున్న వాళ్ళు మీరంతా బాగా బాగానండి. ఏటికి మించి ఉండి ఇది అంటారు. గవర్నమెంట్ అట్టుపోతే అందరి పేర్లు రాశారు. ఒక కొడుకు పాడు ఏం చేసేవారు, మీరు ఎలా ఉండేవారు? ఒక కొడుకు పాడు చేసాడు ఆచేస్తారు. 5 పని మనుషులు, 300 కాసు బంగారం, 500 చీరలు, ఎంత వ్యాపారమో, ఎండి కొట్టు బంగారం కొట్టు అన్ని వదులుకొని ఇక్కడ ఉన్నాను కారణం వల్ల. ఏ కారణం అమ్మా అది? పెద్ద కొడుకు పాడు చేసాడు ఆచేస్తారు. పాడు చేసుకుని రాయించుకున్నాడు. పిల్లలు ఉన్నారా? అందరూ ఉన్నారు. పాడు చేశాడు, ఎక్కడ పోయాడో ఓరు లేదు. మిమ్మల్ని ఎవరు చూడట్లేదు ఇప్పుడు? ఎవరు వచ్చి పలకరించట్లేదా మీ అయిన వాళ్ళు? నేను సంతకం ఎట్టొద్దన్నారు అందరూ మనవలు. పెట్టాను, ఇల్లు పొలం కోర్టులో పోయింది. నా పేరు ఏమి లేదు ఇప్పుడు. మీ పేరు ఏది లేదు కాబట్టి మీ పిల్లలు మిమ్మల్ని దూరం చేసేసారా? సంతకం ఎట్టొద్దన్నారు, పెట్టాను. అందుకు పెట్టినందుకు వాళ్ళు నన్ను చూస్తున్నా. అయ్యో. చిన్న కొడుకు తలకూర కూడా పట్టడం, పెద్ద కొడుకు ఎందుకు రాసా నాకెందుకు రాయలేదు. ఆస్తి వివాదాల కారణం ఆస్తి గురించి అంటే ఇప్పుడు మాది కారణం అంతా. సో ఏ కారణాలు అయితే అయ్యుండొచ్చు, కానీ పాపం వాళ్ళ వృద్ధాప్యాన్ని మాత్రం ఇలా వృద్ధాశ్రమంలో అయితే గడపాల్సిన పరిస్థితులు కొన్ని కథలుగా అయితే ఇక్కడ చూడొచ్చు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కథగా ఉంది.